మూవీ ఎలా ఉంది? మూవీ ఇట్స్ నార్మల్ నార్మల్ గా ఉందా? మీకు ఎలా అనిపించింది? ఏం అర్థం కావట్లే ఎందుకని? అదేదో టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ అంటారు కదా, అర్థం కాకుండా ఇంగ్లీష్ మూవీస్ లాగా అనిపించింది. ఎలా అనిపించింది విశ్వక్సేన్ యాక్టింగ్? అసలు కాన్సెప్ట్ ఏంటి? మూవీ కాన్సెప్ట్ ఏంటి? కనిపిస్తుంది మొత్తానికి అయితే అర్థం కాలేదు. ఓకే, థ్యాంక్. మూవీ కాన్సెప్ట్ అది ఏంటంటే, మన పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు, కానీ ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అనేది మూవీ. ఎప్పుడు చూడలేం అలాంటి మూవీ. యాక్టింగ్ బాగా చేశాడు, సూపర్ ఉంది. లాస్ట్ కాలటం బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది. బాగా ఉంది. కాన్సెప్ట్ ఏంటి? అది విశ్వక్సేన్ కి ఒక వ్యాధి వస్తుంది, అది లైబ్రరీలో ల్యాబ్ లో అట్లా చేస్తారు. దానివల్ల అతను సఫర్ అవుతాడు ఒంటికి మొత్తం. దాన్ని ఎలా సాధించున్నది మూవీ, కానీ కొద్దిగా లెంతీగా తీసిండు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? ఓవరాల్ గా నార్మల్ ఉంది. ఓవరాల్ నార్మల్. బోరింగ్, బాగా బోరింగ్ ఎక్కడ అనిపించింది? ఫస్ట్ హాఫ్ లో ఉంది. ఫస్ట్ హాఫ్ బాగా బోరింగ్. సెకండ్ హాఫ్ బెస్టా? సెకండ్ హాఫ్ కూడా ఉంది. విశ్వక్సేన్ న్యూ జోనర్ కదా, ఎలా విశ్వక్సేన్ ది న్యూ జోనర్ మూవీ కదా, ఇది ఎలా అనిపించింది? కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు బయట టీమ్ మెంబర్స్, హిట్ అని. దానికి తగ్గట్టు అంత లేదు, మామూలుగా కాలర్ ఎగరేసి అంత లేదు. ఓకే, థాంక్యూ. ఎలా ఉంది మూవీ? యాక్టింగ్ ఎలా ఉంది విశ్వక్సేన్? చాలా బాగుంది. కాన్సెప్ట్ ఏంటి మూవీ కాన్సెప్ట్? మూవీ కాన్సెప్ట్ అంతా ఏముందంటే, అంటే ఒకటే ఉంటది. ఆల్రెడీ హాలీవుడ్ లో చాలా వచ్చినాయి ఈ కాన్సెప్ట్ మీద. డల్ గా ఉండి తర్వాత బాయ్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, మళ్ళీ అఘోరాగా మారడం. కాన్సెప్ట్ అంతా ఒకరు టచ్ చేస్తే ఏం జరుగుతుంది అన్న దాని మీద జరుగుతుంది అనమాట స్టోరీ. మరి బయట మూవీ టీమ్ మెంబర్స్ మరి బ్లాక్ బస్టర్ అని కాల్ ఎగరేసుకొని చెప్తున్నారు విత్ హీరో. అందులో ఏం డౌట్ లేదు, మూవీ బ్లాక్ బస్టర్, బొమ్మ అదిరిపోయింది అసలు. చాలా మంది ఫస్ట్ హాఫ్ మొత్తం సోదేం లేదు, వీళ్ళకి కొంచెం అర్థం కాలేదు అనమాట. స్టోరీ కొంచెం అర్థం కాకుండా తెలిసింది అనమాట. అనిపించింది మూవీ. నైస్, పర్లే, బానే ఉంది. డాన్స్ ఎలా ఉంది? ఏమన్నా మంచి సీన్స్ ఉన్నాయి అందులో? అంతా నార్మలే. అంతా నార్మలే ఉంది. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే చూసినంత నాకే అర్థం కాలేదు. అర్థం కాలేదా? వన్ టైం వాచబుల్. వన్ టైం వాచ్. రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 2 ఇస్తాను నేనైతే. 2. ఓకే, థాంక్యూ. అట్లా ఉంది. సినిమా గొప్పగా ఉందిలే కానీ నా వల్లే కదా, చూడడానికి వల్ల కాలేదా? బాగా థ్రిల్లింగ్ అనిపించింది. థ్రిల్లింగ్ అనిపించింది. ఏ సీన్ బాగా నచ్చింది? లాస్ట్ ఏంటది? కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇంకా కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ అయితే అదేం అర్థం కాలేదు. లాస్ట్ అయితే సినిమా. యాక్టింగ్ ఎలా అనిపించింది విశ్వక్సేన్? బాగా చేశారు. కొత్త జోనర్ కదా, న్యూ జోనర్ మూవీ కదా, ఎలా అనిపించింది? బాగా నచ్చింది. పర్లేదా, తీయొచ్చా విశ్వక్సేన్ ఇలాంటి మూవీస్? హిట్ అంటారా? అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత? 4 కానీ 3. చెప్పండి. మామూలే సినిమా. సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అసలు. అంత బాగుందా? తిరిగిపోయింది. విశ్వక్సేన్ అండ్ లయన్ ఏ నందు ఏమంటారా సినిమా? సెకండ్ హాఫ్ మామూలేదు. సెకండ్ హాఫ్ బాగుందా? నువ్వు మాత్రం నైట్ షో చూడాల్సింది. మామూలేదు. ట్విస్ట్ ఏంటి? ట్విస్ట్ నువ్వు అది చూడాలా, స్పాయిల్ అయిపోయింది మొత్తం. మూవీ బాగుంది మేడం. బాగుంది మేడం. అదే మొత్తం సీక్వెన్స్ అనేది మొత్తం మనకు వేరే ప్రపంచంలో తీసుకుపోతారు. అది అర్థం అసలు ఫస్ట్ నుంచి మిడిల్ చూస్తూనే ఉంటాం. శివుడిని చూపిస్తాడు కొంచెం, దేవుడిని నార్మల్ వాడ ఏం వాళ్ళు హీరో ఏం చేస్తారని మొత్తం సీక్వెన్స్ లో మొత్తం మైండ్ షాక్. ఒకటి షాకింగ్ లో ఉంటాం మనం. ఒకేసారి లాస్ట్ డైరెక్షన్ ఏం చేస్తారంటే మొత్తం రివీల్ చేసేసరికి లాస్ట్ ఒక రివీల్ చేస్తాడు. ఏంటంటే జెనెటిక్ ఏంటంటే సర్జరీలు బయట ఏం జరుగుతుంది, చైనా మనది, ఇండియా ఎట్లా మొత్తం వేరే. అసలు మన స్టోరీని మొత్తం మూవీ తీశారు అంతే. ఈ కొత్త జోనర్ ఎలా అనిపించింది విశ్వక్సేన్? బాగుంది మేడం. తీయచ్చా ఇలాంటి మూవీస్? ఆయన డైరెక్షన్ కాకుండా నాకు తెలిసి సినిమాలే తీయాలా. నేనేమంటున్నా అంటే లవ్ మూవీస్ కంటే ఇది బెటరా? బెటర్. ఏది బెటర్ తనకి? ఇదే బెటర్. ఆ మూవీస్ కంటే ఇదే బెటర్. కొంచెం ఎక్స్ట్రా కనబడ్డది ఆయన పర్ఫార్మెన్స్. మరి క్యారెక్టర్ చేయడం గ్రేట్ అంటారా, లేదా ఎవరైనా చేయొచ్చు క్యారెక్టర్? ఎవరు చేయలేరు. నాకు తెలిసి ఒకటి ఎన్టీఆర్ చేస్తారు, లేకపోతే విశ్వక్సేన్ ఇద్దరే చేయగలుగుతారు. మరి వాళ్ళందరూ టీమ్ మెంబర్స్ మొత్తం కాల్ ఎగరేసి హీరో కాల్ ఎగరేసి చెప్తున్నాడు హిట్ అవుతుంది అని. హిట్ అంటారా ఫ్లాప్ అంటారా? హిట్, డబల్ హిట్. కాలర్ ఎగరేసిన దానికి కాలర్ కాదు, మొత్తం సొక్కా ఇచ్చే తిరగొచ్చు విశ్వక్సేన్. ఎన్టీఆర్ ఫ్యాన్ ని, విశ్వక్సేన్ కూడా అభిమాని ఒకటి. అదే. ఓకే అండి, థ్యాంక్ యూ.